అను, ఇంతకీ మీ లవ్ స్టోరీ చెప్పలేదు అసలు. చెప్పు చెప్పు. అయ్యా, ఏంటి అంతే మాట అనేసావు? అయ్యో, ఓకే అను. ఏమైంది? ఎలా ఉన్నావు? ఐ యు షూర్? ఏహే, ముందు చెప్పు నువ్వు. చెప్పకుండా చెప్తే ఎలా అనిపిస్తుందో చెప్తున్నావు. చెప్పమంటుంటే ఓకే. ఎవ్వరూ రెడీ లేరు అను. అందరికీ ఇవే భయాలు, ఇవే క్వశ్చన్స్. నోబడీ హ్యాస్ ఇట్ ఆల్ ఫిగర్డ్ అవుట్. అదే చెప్తున్నా కదాను, తెలీదు నాకు కూడా. అదేంటి అంటే అదే అంతే. ఒకసారి క్యూట్గా కింద పార్క్లో పిల్లలతో ఆడుకుంటారు. సేమ్ పిల్లల్లో బండి మీద గీతలు పెడితే ఎనాయింగ్ ఫీల్ అవుతాడు. క్యూట్గా బేబీ రీల్స్ అన్నీ సెండ్ చేసి ఓ అంటాడు ఒకరోజు. నెక్స్ట్ డే మళ్ళీ ఛీ, మరి ఇలా చిన్నపిల్లల్ని వాడుకొని వ్యూస్ దొబ్బిస్తున్నారు అంటాడు. ఒకసారి నిద్ర లేచి చూస్తే క్యూట్గా పెళ్ళితో మాట్లాడుతుంటారు. ఒకసారి టెన్షన్లో బాల్కనీలో స్మోక్ చేస్తే ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది ఇవ్వను అంటాడు. ఎలా తెలుస్తుంది చెప్పు? లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ దిస్, మా హస్బెండ్కి పిల్లలు ఇష్టం లేదు ఇష్టమే అనే చెప్తా. బట్ నా పిల్లలకి మంచి ఫాదర్లా ఉంటాడే లేదా అంటే హౌ వుడ్ ఐ ఎవర్ నో అను. యా, మొన్న ఎక్కడో చదివా ఇది. A woman becomes a mother when she is pregnant, but a man becomes a father when he sees his baby. ఇదే ట్రూ ఎమోషన్ అను. చూద్దాం, లెట్స్ సీ. ఫస్ట్ ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, లెట్స్ సీ.